నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా తడమండలంలో భారీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాదలూరు లోతట్టు ప్రాంతాన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు, తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ వర్ష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని పేట నియోజకవర్గం ఎమ్మెల్యే నలవల విజయశ్రీ ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను పరామర్శించారు. ఎవ్వరూ అధైర్యపడకండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వెండ్లూరుపాడు, పొన్నపాడు, గొనుగుంట, గుర్రాలమిట్ట వంటి గ్రామాల్లో వరి పంటలు పూర్తిగా మునిగిపోయాయని, రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మడుగు కాలువ బ్రిడ్జిని ఎత్తుగా నిర్మించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్మూర్తి, మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య, యూత్ లీడర్ మధు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ ఏఈ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాదలూరు పంచాయతీకి ఈ వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ చెరువులంతా నీళ్ళు నిండిపోవడం వల్ల 339 ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది. ఇది బ్రిడ్జ్ కొంచెం కిందకు ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు, వెండ్లూరుపాడు, పొన్నపాడు, కాదలూరుకి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది. దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకి కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే ఇంకా కొంచెం 7,000 క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. రాత్రంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము. ధన్యవాదాలు చెప్పాను. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం లేకుండా బ్రిడ్జ్ కొంచెం పైకి పెట్టించే అవకాశం